ఖైమా ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు కానీ కూరకేం తీసుకొచ్చా? కూరగా చికెన్ కైమా కొట్టుకొచ్చాను. వండు నేను పొలం పని చూసి వస్తా కానీ ఉండి ఉడకగానే కేకై. సరే సరే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోడి మాంసం కైమా వండుతున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. మనం కిలో కైమా తీసుకున్నాము. దానిలోకి ఒక టమాటా, 5 పచ్చిమిరకాయలు, 3 పెద్ద ఉల్లిపాయలు, 1 చెంచా ఉప్పు, 1 చెంచాన్నర కారం, 1/2 చెంచా పసుపు, ఒక 100 గ్రాములు మంచినూనె, 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల కొబ్బరి, 2 చెంచాలు గసగసాలు, 2 చెంచాలు ధనియాలు, 5 లవంగాలు, కొంచెం దాచిన చెక్క, 4 చిన్నులపాయ రెబ్బలు, 5 యాలక్కాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. కూర వండుతాను రండి. ఇప్పుడు మసాలాలు నూరి పక్కన పెట్టుకుందాం. ధనియాలు దంచుకుందాం. ధనియాలు నలిగిపోయినాయి. దాచిన చెక్క లవంగాలు వేసుకుందాం. చిన్నులపాయలు వేసుకుందాం. ఫ్రై మసాలా నలిగిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు అల్లం నూరుకుందాం. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు మసాలా నలిగిపోయింది, తీసేసుకుందాం. దాకపెట్టి కూర వండుకుందాం. దాక వేడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది, పసుపు వేసుకుందాం. నూనె కాగింది, అల్లము కొబ్బరి గసగసాలు నూనె పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటాలు వేసుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఈ ముక్క మగ్గే వరకు. మూత పెట్టి 2 నిమిషాలు అయింది. ఇప్పుడు కైమా వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు అయింది. మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు చెంచాన్నర కారం వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చాయమా అయిందా? అయ్యింది కానీ ఆకులు కోసుకొచ్చుకో. ఆకులు కాడికి వచ్చేసింది ఎవరు? రైట్ కానీ కోసుకొస్తా. సరే. మూత తీసి పై మసాలా వేసుకుందాం. ఇప్పుడు యాలక్కాయ పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం.
ఇప్పుడు మూత పెట్టి దించేసుకుందాం. రాణి రెడీ అయిపోయిందా? రాణి రెడీ అయ్యింది. అదిరిపోయింది చాయమ్మా. అబ్బా ఇది చేసావా? అలక్కాయ పొడి కూడా వేసినట్టు నాకు గుమ్మాలు ఇచ్చేస్తుందా? ఎలా ఉందనా? ఎలా ఉండేది తెలుసావే? నువ్వు వచ్చేది పీకేసాను, అర్థం అవట్లా. నువ్వు వచ్చేదా మెల్లిగా తిందాం అనుకుంటాను. ఆకలి ఈ రుచి ఎబ్బే మనం పరిగెయటమే. సరే ముందు అమ్మకో ముద్ద పెడదాం. ఎలా ఉందామా? బాగుంది. అందరికీ నమస్కారం అండి. వ్యవసాయ పనులు కొంచెం ఒత్తిడిగా ఉండి వీడియోలు పెడతాం లేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి అన్నీ క్లియర్ చేసుకున్నామండి. ఇక్కడ నుంచి లేట్ అవ్వు. కోడి మాంసంతో అమ్మ కైమా వండిందండి. చాలా అంటే చాలా బాగా ఉండిద్ది అమ్మ. నానైతే తిని బాగుంది అంటున్నాడు. ఏ విధంగా ఉందో చూద్దాం. చాలా అంటే చాలా బాగా ఉండిందండి. మంచి టేస్ట్ వచ్చింది. ఇదే విధంగా వండుకోండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మాగాళ్ళలో నాని 10 రోజుల నుంచి బాగా నోరు సైజు ఎక్కిపోయినట్టు ఉంది. వెళ్ళి చికెన్ కొట్టించుకొచ్చా, అక్కడే కైమా కొట్టించుకొచ్చా. నేను కొట్టించుకొచ్చినది మిమ్మ దాని దుమ్ము రాగేసిన అనుకో, అదరగొట్టేసింది అంతే. కూర మాత్రం అదరగొట్టామా. ఇదే విధంగా వండుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కూర మాత్రం. ఒక రకమైన రుచి వచ్చింది కూరకు కూడా. అవును, మంచి ఫ్లేవర్ వచ్చిందమ్మా. కారం చూసేసుకోండి. ఒక ముద్ద నోట్లో పెట్టగానే మాల్ చిరుచామలు పట్టుకొచ్చింది అనమాట. మొన్నే కొత్త కారం కట్టించాము, అదిరింది. మనం మా సొంత పెరిగేళ్ళ కారం కొట్టించామనండి. కొంచెం మామూలుగా ఘాట్ ఎక్కువే ఉంది. కూర మాత్రం మంచి రుచిగా ఉంది. అన్నం పెట్టినట్టయ్యా? ఇంకేమన్నా చేయమ్మా, అబ్బాయి వచ్చేదానికే అయిపోతుంది. తూనేగలు తిరుగుతుండే స్వామి. వాన గట్టిగా పడిద్ది ఇవాళ. అవునన్నా, పడేదట్టు ఆ రకంగా తిరిగిన పడిద్ది. తూనేగలు తిరిగినాయి అంటే వాన కురిసినట్టే లెక్క. ఆ లెక్క ఏనే ఉంటుంది. అవునవును. వెనకేందంటే అండి, తూనీగలు ఎక్కువ తిరిగినా కానీ లేదా కప్పలు బాగా అరిసినా కానీ కప్పలు గుర్తు అది వాతావరణం సూచిక అనమాట. అంటే రైతులు అలా గుర్తు పెట్టుకునేవాళ్ళు. సీజన్ లో కొన్ని జీవులు కానీ కొన్ని మొక్కలు కానీ వాతావరణం యొక్క స్థితిగతుల్ని అవి తెలియజేస్తా ఉండే. ఇప్పుడు ఆ కప్పలు లేవు, ఇది లేదు. ఇప్పుడు కొంచెం వాతావరణ మార్పులు వచ్చినాయండి. ఇప్పుడు మళ్ళీ అదే స్థితిలోకి వస్తున్నాం అనమాట మెల్లిమెల్లిగా రైతాంగం మొత్తం కూడా. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.